హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే రక్షాబంధన్ గురించి. నేను చెప్తా. అందరికి నమస్కారం. రాఖీ పౌర్ణమి అంత పెద్ద రాదు. శుభాకాంక్షలు. ఇక్కడ మోక్షిత్ మీ అందరికి హ్యాపీ రక్షాబంధన్ అని చెప్తున్నాడు. ఇంకా పండుగ రోజు మార్నింగ్ లేచి తలస్నానం చేసి మొత్తం రెడీ అయిపోయామన్నమాట. ఇంకా అందరం స్నానం చేసిన తర్వాత ఫస్ట్ టిఫిన్ అయితే చేసాము, ఎందుకంటే చాలా లేట్ అయింది అప్పటికే. ఇంకా మా అన్న టిఫిన్ చేసిన తర్వాత నేను ఇంకా మా అన్న వెళ్ళి స్వీట్స్ తీసుకురావడానికి వెళ్ళాము. బయట చాలా అంటే చాలా వర్షం పడుతుంది. మేము ఇద్దరం తడిసిపోయాము వర్షంకి. మా ఫేసెస్ చూడండి ఎట్లా అయినాయో. ఇంకా స్వీట్స్ కొనుక్కొని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత రాఖీ ప్లేట్ అండ్ మంగళారతి ప్లేట్ అన్ని రెడీ పెట్టుకున్నాము. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. అక్క, చిన్నారి, ఇంకా రిషాంక్, బాబాయ్ ఇట్లా అందరు హాయ్ చెప్తున్నారు. మీరు కూడా వాళ్ళందరికీ హాయ్ చెప్పేసేయండి. ఇంకా మా రిషాంక్ అయితే బొమ్మలతోనే మంచిగా ఆడుకుంటున్నాడు. మేము బయట నుండి వచ్చిన తర్వాత మా అన్న, డాడీ ఇంకా తమ్ముళ్ళు అందరు రెడీ అవుతున్నారు. ఎందుకంటే లేట్ అయిందని చెప్పాను కదా, అందుకే మా మమ్మీ తొందర రెడీ కమ్మని చెప్పింది అందరికి. మా అన్న నేను బయటకు వెళ్ళి ఫుల్ గా తడిచిపోయాం కదా. సో మా అన్న ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ రెడీ అయిండు. ఇంకా అందరు రెడీ అయ్యి వచ్చిన తర్వాత రాఖీ కట్టడం స్టార్ట్ అయితే చేసాము. ఎందుకంటే అప్పటికే లేట్ అయిందని చెప్పాను కదా. మేమైతే స్వీట్స్, రాఖీ ఇంకా మంగళారతి ప్లేట్ అన్ని రెడీ పెట్టుకున్నాము. ఎవ్రీ ఇయర్ మా డాడీకి ఫస్ట్ రాఖీ కడతాను. మా డాడీకి కట్టిన తర్వాత తమ్ముడికైనా ఇంకా అన్న వాళ్ళకైనా ఎవరికైనా కడతాను. ఎంతమందికి తెలుసు చెప్పండి, ఫస్ట్ మనం చిన్న రాఖీ అంటే దూది రాఖీ ఉంటది కదా, అది కట్టిన తర్వాతనే మనం వేరే రాఖీ కట్టాలి అని. మేమైతే ప్రతి ఇయర్ అంతే చేస్తాం. హారతి ఇచ్చే టైంలో అయితే మా ఇంట్లో చాలా జోక్స్ అయినాయి. హారతి పాట పాడుకుంటూ ఆ రోజు ఫుల్ ఫన్ ఉండే. ఇంకా అంతే కదా, కజిన్స్ తో ఉంటే అంతే ఫన్ ఉంటది. నేను మా డాడీకి రాఖీ కట్టిన తర్వాత మా తమ్ముడికి కడుతున్నాను. మా తమ్ముడికి కూడా సేమ్ ఫస్ట్ దూది రాఖీ కట్టిన తర్వాతనే మేము తెచ్చిన రాఖీ కట్టాము. ఎంత మందికి తెలుసు ఇలా కడతారని కామెంట్ చేయండి. ఇంకా రాఖీ కట్టిన తర్వాత మా తమ్ముడు నా కాలు మొక్కుతున్నాడు. ఇంకా మా తమ్ముడికి కూడా కట్టిన తర్వాత మా అన్నకి కడుతున్నాను. ఆ రోజు రాఖీ స్టార్ట్ అయినప్పటి నుండి అందరం రాఖీ కట్టే వరకు ఫుల్ నవ్వుతూనే ఉండే. అన్ని జోక్స్ అయినాయి మా ఇంట్లో. ఈసారి రాఖీ అయితే చాలా ఎంజాయ్ చేసాం మేము అందరం. ఇంకా మా అన్న కట్టిన తర్వాత మా తమ్ముడికి కూడా కడుతున్నాను. వీళ్ళందరూ పంచలు కట్టుకొని ఎంత సాంప్రదాయంగా కూర్చున్నారు కదా. ఇంకా వీళ్ళందరూ పంచలు కట్టుకొని అక్కడ కూర్చుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా నేను చెప్పాను కదా, రాఖీ కట్టినంతసేపు మా ఇంట్లో నవ్వుకుంటూనే ఉన్నామని. ఆ ముచ్చట్లో పడి నేను ఒక విషయమే మర్చిపోయాను. అదేంటో మీరే చూడండి. అసలు విషయం ఏంటంటే, నేను మా తమ్ముడికి 2 or 3 ముళ్ళు కట్టే దగ్గర 5 వేసేసాను. ఇట్లా వేసుకుంటూనే పోతున్నాను. ఇప్పుడు మా తమ్ముడు అంటుండు, ఎన్ని ముళ్ళు వేస్తావు అక్క అని. సో అందుకే అందరం నవ్వాము. ఇంకా నేను కట్టడం అయితే అయిపోయింది. నెక్స్ట్ మా చెల్లి, అక్క కడతారు. ఇంకా ఇప్పుడు మా చెల్లె మా డాడీ కడుతుంది. నేనైనా మా చెల్లి అయినా ఫస్ట్ మా డాడీకే రాఖీ కడతాము. చిన్నప్పుడు మా చెల్లికి అసలు రాఖీ కట్టడమే రాకపోతుంది. జస్ట్ ఇట్లా హ్యాండ్ పైన పెట్టేస్తే మా మమ్మీ వెళ్ళి కట్టేది. ఇంకా ఇప్పుడు నేర్చుకుంటుంది రాఖీ ఎలా కట్టాలో అని. ఇప్పుడు వచ్చు రాఖీ ఎలా కట్టాలని. రాఖీ కట్టడం కాదు కానీ ముడులు వేయడం రాకపోతుండే మా చెల్లెకి. ఇప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చేసింది. ఇక్కడ మేము అందరం ఉన్నాము కజిన్స్. ఓన్లీ మా అన్న మిస్ అయిండు. నేను చెప్పాను కదా ఆల్రెడీ మా అమ్మమ్మ వాళ్ళ బోనాల వ్లాగ్ లో. మా అందరం ఉన్నప్పుడు ఎవరో ఒకరు మిస్ అవుతారని. మా అమ్మమ్మ వాళ్ళ బోనాల దగ్గర అయితే మా చెల్లె లేకుండే. సో ఇప్పుడు మా అన్న లేడు. అట్లా ప్రతిసారి ఎవరో ఒకరు మిస్ అవుతూనే ఉంటారు మా గ్యాంగ్ లో. ఇంకా మా చెల్లి మా తమ్ముడికి, మా డాడీకి, ఇంకా మా అన్నకి కూడా కడుతుంది. నెక్స్ట్ మా తమ్ముడికి కూడా కడుతుంది. ఇప్పుడు రోజు మా రాఖీ పండుగ అయితే చాలా హ్యాపీగా జరిగిపోయింది. ఇంకా అందరం హ్యాపీగా. ఇంకా మా చెల్లి అందరికీ కట్టిన తర్వాత మా అక్క కూడా కడుతుంది ఇప్పుడు.
నేను అమ్మమ్మ వాళ్ళ బోనాల బ్లాగ్ లో చెప్పాను కదా రిషి బాయ్స్ గ్యాంగ్ అని, కానీ ఇప్పుడు మా దగ్గరికి కూడా వస్తుండు. కొంచెం కొంచెం మాటలు కూడా వస్తున్నాయి కదా, చాలా క్యూట్ గా అనిపిస్తున్నాడు. తొందరగా పెద్దగా అయిపోతున్నారు. మీకు ఈ వ్లాగ్ లో చూస్తేనే అర్థమవుతుంది మా ఇంట్లో ఎన్ని జోక్స్ అవుతాయని. ఇంకా బ్యాక్గ్రౌండ్ సౌండ్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల నేను కొన్ని వీడియోస్ వాయిస్ అయితే కట్ చేశాను, కాకపోతే అందులో కూడా ఇంకా ఫన్ ఉంది. మా మమ్మీకి అందరు హాయ్ చెప్పండి. ఇంకా మా మమ్మీ కూడా మా తమ్ముడికి ఇంకా అన్నకి అందరికి రాఖీ కడుతుంది. ఇంకా మా మమ్మీ అందరికి సపరేట్ ఎందుకని అందరికి ఒకటేసారి బొట్టు పెట్టి అందరికి ఒకటేసారి రాఖీ కట్టేద్దామని కట్టుతుంది. ఇంకా అందరు మీ బ్రదర్స్ కి అండ్ ఫాదర్స్ కి రాఖీ కట్టారా? మేమైతే మా డాడీకి కూడా కడతాము ప్రతి ఇయర్, అందుకే చెప్తున్నా. మంచిగా రాఖీ కట్టి మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారా మీ బ్రదర్స్ కి? ఇంకా మా మమ్మీ వీళ్ళ ముగ్గురికి రాఖీ కట్టిన తర్వాత నేను ఇంకా మా చెల్లె కలిసి మోక్షిత్ కి రాఖీ కట్టాము. షార్ట్ వీడియోలో చెప్పాను కదా మోక్షిత్ మాకు ఒక క్యూట్ గిఫ్ట్ ఇచ్చిందని. ఆ గిఫ్ట్ కోసం మీరు కొంచెం సేపు వెయిట్ చేస్తే చాలు. అండ్ మోక్షిత్ మీ అందరికి వీడియో స్టార్టింగ్ లోనే హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పాడు కదా, మోక్షిత్ కి ఇప్పుడే మంచిగా మాటలు వస్తున్నాయి అన్నమాట. కొంచెం కష్టమైనా సరే మీ అందరికి హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పాడు. మోక్షిత్ చాలా క్యూట్ అసలు. మోక్షిత్ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం. మా ఇంట్లో ఎవరైనా నీకు ఎవరు ఇష్టం అని చెప్తే ఎవరిని కూడా బాధ పెట్టకుండా నాకు అందరు ఇష్టం అని చెప్తాడు, అంత స్వీట్. ఇంకా నేను మా చిన్నారి కూడా కొన్ని వీడియోస్ తీసుకున్నాం అనమాట. మా చిన్నారి చాలా క్యూట్ ఉంది కదా ఆ క్లిప్స్ తోని, ఇంకా ఫ్రాక్ వేసుకొని. మా మమ్మీ అయితే రిషాంక్కి ఇంకా మోక్షిత్కి ఇద్దరికి థమ్స్ అప్ పోసి ఇచ్చింది. మేము రాఖీ కట్టే మధ్యలోనే మా అత్త వాళ్ళు కూడా వచ్చింది అనమాట. పండుగ రోజు ఫుల్ ట్రాఫిక్ ఉంటది కదా, సో అందుకే లేట్ అయింది. ఇంకా మా అక్క వాళ్ళకి లేట్ అవుతుందని చెప్పి మా అక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా మా అక్క వాళ్ళు వెళ్ళిన తర్వాత మా అత్త మా డాడీకి రాఖీ కడుతుంది. మా డాడీకి ఇంకా మా తమ్ముడికి. మా అత్త వాళ్ళు మార్నింగ్ ఎప్పుడో 10 కి బయలుదేరితే మా ఇంటికి వచ్చేసరికి 1-2 అయింది. అంత లేట్, అంత ట్రాఫిక్ ఉండే. ఇంకా మా డాడీకి మా తమ్ముడికి కట్టినాక మా అత్త మా మమ్మీకి కూడా కట్టింది. ఇంకా మా మమ్మీ మా అత్తకి కూడా కట్టింది. మా ఇంట్లో మేము అందరికి కట్టుకుంటాము. నాకు ఫస్ట్ మా మమ్మీ కట్టింది, తర్వాత మా అత్త కూడా కడుతుంది ఇప్పుడు. ఇంకా మా డాడీ వాళ్ళ రాఖీలు ఎలా ఉన్నాయి చూడండి. నేను మోక్షిత్ ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇప్పుడు చూసేద్దాము. నాకు తెలీదు అసలు మోక్షిత్ గిఫ్ట్ ఇస్తున్నాడని. ఇంకా మోక్షితే దగ్గరుండి అన్ని సెలెక్ట్ చేసి ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట అది. సో చాలా క్యూట్ అండ్ స్పెషల్. మంచిగా ఫుల్ ప్యాకింగ్ తో తీసుకొచ్చిండు గిఫ్ట్స్. మోక్షిత్ ఇచ్చిన గిఫ్ట్స్ ఇవే అన్నమాట. ఒక కోన్, ఇంకా రబ్బర్ బ్యాండ్స్ అండ్ చైన్, స్టిక్కర్ ప్యాకెట్, క్లిప్స్ అండ్ హెయిర్ క్లిప్ అన్నమాట. అన్ని ఎంత బాగున్నాయి కదా. అవన్నీ మోక్షితే దగ్గరుండి సెలెక్ట్ చేసిందంట. ఇంకా గిఫ్ట్ ఇచ్చిన తర్వాత పిన్ని మీరే ఉంచుకోండి, ఎప్పటికీ మీరే ఉంచుకోండి అని కూడా చెప్పిండు. అండ్ ఇలా జరుపుకున్నాము మా రాఖీ పండుగ. సో మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.